హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర వెల్లుల్లి కారం అండి. వేడి వేడి అన్నంలోకి కాస్తంత నెయ్యి వేసుకొని తింటే అబ్బబ్బా భలే రుచిగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. రైస్లోకే కాదండి, చపాతీలోకైనా సరే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి ఇక లేట్ చేయకుండా టేస్టీ పాలకూర ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకోండి. అందులోకి 1 కప్పు ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఏ కప్పుతో అయితే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నామో అదే కప్పుతోనే 1/2 కప్పు దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసుకోండి. ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా తొక్కు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలని వేసుకోండి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల దాకా వెల్లుల్లిపాయలని వేసుకుంటున్నానండి. ఎంత ఎక్కువగా వెల్లుల్లిపాయలని వేసుకుంటే అంత రుచిగా ఉంటుందండి పచ్చడి అనేది. ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా చేసుకుంటున్నాం కదండి. ఈ పచ్చడి వచ్చేసి 3 లేదా 4 రోజుల పాటు నిలవ ఉంటుందండి. ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. ఉప్పును మీ రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా వేసుకున్నాను. 1 టీ స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసుకోండి. నెక్స్ట్ 1.5 టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. మీ స్పైసీని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. కారం ఎక్కువగా కావాలనుకుంటే మరొక టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1 టీ స్పూన్ దాకా వేయించి పెట్టుకున్న ధనియాలను వేసుకోండి. ధనియాలను లైట్గా రోస్ట్ చేసేసి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి 2 కట్టల పాలకూరను తీసుకున్నానండి. ఈ పాలకూరను 2 సార్లు బాగా వాష్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పాలకూరను ఇలా చిన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ని ఉంచుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర ఆవాల్ని వేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పును వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పును కూడా వేసుకోండి. నెక్స్ట్ 4 ఎండుమిరపకాయల్ని ఇలా మధ్యలోకి తుంచి వేసుకోండి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత ఇప్పుడు కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా పోపు మొత్తం కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని మొత్తం వేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి టమోటో కారం మొత్తం వేసేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇందులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు 5 నిమిషాల పాటు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోండి. ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు 5 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడిని కూడా వేసేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలపండి. నెక్స్ట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని మొత్తం వేసేసుకోండి. ఇలా పాలకూరను వేసుకున్న తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. పాలకూరని మొత్తం బాగా ఇందులోకి కలిసేటట్టు ఇలా బాగా కలపండి. పాలకూరను ఇలా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసి వేసుకోండి. అలా అయితే తొందరగా సాఫ్ట్ అవుతుంది. అలాగే తినేటప్పుడు కూడా మనకు నోటికి ఏమీ తగలకుండా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. అందుకోసమే పాలకూరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇలా పాలకూరని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత చూడండి ఎంత చక్కగా అంత మొత్తం సాఫ్ట్ అయిపోయింది కదా. చూడండి, పాలకూర మొత్తం పూర్తిగా సాఫ్ట్ అయింది కదా. ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. ఇలా ఒకసారి బాగా కలిపేసి 1 నిమిషం పాటు ఉడికించుకోండి. 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లికారాన్ని ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోండి. అలాగే వేడి వేడి అన్నంలోకి కాస్త అంత నెయ్యిని గనక వేసుకొని తింటే అబ్బా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా పాలకూర ఉల్లికారాన్ని చేసి పెట్టండి. ఇంట్లో ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారు. మరీ చేసి పెట్టండి అని అడుగుతారండి. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.